ధర్మరాజా, నీవిప్పుడు అసత్యమాడాలి. కృష్ణ. ధర్మరాజా, ధర్మంలో ధర్మ సూక్ష్మమని ఒక ధర్మమున్నది. అది నీవు అనుసరించి తీరవలసినదే. లేని ఎడల ధర్మం శాశ్వతంగా అధర్మమైపోతుంది. రానున్న కాలంలో రాక్షసత్వం ప్రబలిపోతుంది. ధర్మరక్షక, నేనేం చెయ్యాలి? ద్రోణుడు ఇలాగే విజృంభిస్తే సర్వనాశనం తప్పదు. అశ్వత్థామ మరణించాడన్న వార్త ఆయన వింటే తక్షణం అస్త్రాల్ని విసర్జిస్తాడు. విసర్జించిన అస్త్రాల్ని తిరిగి ముట్టాడు. వాసుదేవా, భయపడకు, నీ సత్యం జయిస్తుంది. అశ్వత్థామ అనే ఏనుగుంది. ఆ ఏనుగును భీముడు కూలుస్తాడు. నీవు అశ్వత్థామ హతహాను కుంజరహ అని ఆఖరున చేర్చు. పరిస్థితి పూర్తిగా మనవశమవుతుంది. తమ ఆజ్ఞ. అశ్వత్థామ హతః కుంజరః. దుర్యోధన, దాక్కోవడం ధైర్యవంతులకు పాడిగాదు. సోదరా దుర్యోధన, కుటుంబాన్ని వంశాన్ని సర్వనాశనం చేశావు. మృత్యువు నుంచి తప్పించుకోవడానికి ఈ మడుగులో దాక్కున్నావా? బయటకురా. దుర్యోధన, పౌరుషహీనుడా, సిగ్గుగలవాడివైతే బయటకురా. లేని ఎడల ప్రాణభిక్ష పెట్టమని ధర్మజుని కాళ్ల మీద పడరా? రా. నేను మీకు భయపడి ఈ మడుగులో దాక్కోలేదు. నాలో రగులుతున్న ఆక్రోశాన్ని చల్లార్చుకోవడానికి ఈ మడుగులో ప్రవేశించాను. సంతోషం. ఆ ఐదుగురిలో ఎవరితో యుద్ధం చేస్తావో నిర్ణయించుకో. నాకు సమబుజ్జి అడుగో ఆ భీముడే. కృష్ణ, అధర్మ యుద్ధంతో నన్ను నేల కూల్చావు. ధర్మజ, ఏలుకొనుము ఈ మరుభూమిని. నీ ఆత్మకు శాంతి కలుగుగాక. ఎన్ని? 3. ధర్మనందన, గెలుపు మాదే. పందెం